నేను బాత్రూమ్ కడగాలి అంటే మార్నింగే కడుగుతాను. ఈ సమ్మర్ సీజన్కి మధ్యాహ్నమో ఈవినింగ్ కానీ కడగాలి అంటే కొంచెం చిరాకుగా ఉంటుంది కాబట్టి మార్నింగే ముగ్గు వేయంగానే వెంటనే బాత్రూంలో అయితే కడుగుతున్నాను. మొత్తం బాత్రూంలు 3 ఉన్నాయి. ఆ మూడింటిని క్లీన్ చేయడానికి ఇంచుమించుకు గంట టైం పడుతుంది. నెలకు 2 సార్లు అయితే బాత్రూమ్ని డీప్ క్లీనింగ్ చేస్తాను. మామూలుగా డైలీ అయితే ఫ్లోర్ క్లీన్ చేస్తాను. బాత్రూమ్లు క్లీన్ చేసినప్పుడల్లా బాత్రూంలో ఉండే బకెట్లు, జగ్గులు, స్టూలు, సోప్ బాక్సులు మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తాను. అవి క్లీన్ చేసిన తర్వాత బట్టలు ముందే నానబెట్టుకున్నాను. వాటిని కూడా ఉతికేసి కలర్ బట్టలు ఒక బకెట్లో, వైట్ బట్టలు ఒక బకెట్లో కంఫర్ట్లో పెడతాను ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఈ బట్టల్ని వాషింగ్ మిషన్లో ఒక 5 మినిట్స్ స్పిన్లో పెట్టామంటే బట్టలు త్వరగా ఆరిపోతాయి. ఈమె చీరాల నుంచి ఫ్రై చేసిన పల్లీలు తీసుకొచ్చి అమ్ముకుంటుంది. ఈమె వచ్చినప్పుడల్లా నేనైతే కేజీ పల్లీలు తీసుకుంటాను. తియ్యగా బలిగుంటాయి. చట్నీకి కానీ విడిగా తినడానికి కూడా బలిగుంటాయి ఈ పల్లీలు. ఈ డబ్బా పల్లీలు అయితే 100 రూపాయలు తీసుకుంటుంది. నేను పల్లీలు తీసుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నాను. నేను కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా ఆ కొబ్బరితో కొబ్బరి లడ్డు కానీ కొబ్బరి పాలు అన్నం కానీ చేస్తాను. అదే కొబ్బరి డేస్ గడిచే కొంది కొంచెం బంకగా అవుతుంది కదా, ఆ కొబ్బరితో కొబ్బరి నూనె అయితే చేసుకుంటాను.